నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటగా ఉద్యోగాల ఊసేది అనేది ఇచ్చారు నవ తెలంగాణ నుంచి. మొదటగా గ్రూప్ 1 గురించి చూద్దాం. గ్రూప్ 1 ఏం చేద్దాం, టీఎస్పీఎస్సీ తర్జన భర్జన. గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఏం చేయాలనే దానిపై టీఎస్పీఎస్సీ తర్జన భర్జన పడుతుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలా, లేదంటే సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు సంబంధించి తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా అన్నది ఎటు తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. టీఎస్పీఎస్సీకి కొత్తగా చైర్మన్, సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంశంపై న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటుంది. 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 రాత పరీక్షల పలు కారణాలతో 3 సార్లు వాయిదా పడ్డాయి. టీఎస్పీఎస్సీకి కొత్త పాలక మండలి రావడంతో రాత పరీక్షల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 18 శాఖల్లో 738 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 3 విషయానికి వస్తే 1388 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇవన్నీ ఇచ్చింది. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గ్రూప్ 3కి రాత పరీక్షల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు గ్రూప్ 4 పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష గత ఏడాది జూలై 1న నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం ఇది కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ ఫలితాల కోసం కూడా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వీటన్నిటికీ టీఎస్పీఎస్సీ కసరత్తును వేగవంతం చేసింది అని రాశారు. ఇకపోతే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత చూపు ఉద్యోగాల భర్తీపైనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వారు ఎదురు చూస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోను పొందుపరిచింది. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పింది. ఇంకోవైపు జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ నెల 1వ తేదీన గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన 2 నెలలు పూర్తయింది. అయినా ఇచ్చిన హామీలేవి కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఆదివారం మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయాలుంటాయని నిరుద్యోగులు ఎంతో ఆశించారు. కానీ ఆ దిశగా మంత్రివర్గం చర్చించలేదు. ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన ప్రకటన కూడా వేయలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనైపోయారు. ఈ నెల 3వ వారంలో పార్లమెంటు సాధారణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేటట్టుంది. అందుకనుగుణంగా ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిలిచిపోతుంది. ఇదే అంశం నిరుద్యోగులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు నోటిఫికేషన్ను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారన్నమాట. ఇకపోతే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వచ్చేనా అని కూడా రాశారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్న ఆందోళన కూడా అభ్యర్థులను వేధిస్తుంది. ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అందుకే వెంటనే అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా స్థాయి నియామక కమిటీ డిఎస్సి నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఎక్కడ ఏం పోస్టులు లేక పర్సన్ అయిపోయారు. దాంట్లో ఇంకా ఏమున్నాయి, ఇప్పుడు కొత్తగా ఇంకో 9,000 యాడ్ చేస్తారు అన్నట్టు ప్రచారంలో ఉంది. దానికి ఎంతమంది అప్లై చేశారంటే 1,77,000 మంది అప్లై చేశారు. అయితే మరో 5,000 ఉపాధ్యాయ పోస్టులను కలిపి 10,000 ఉపాధ్యాయ పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇందుకోసం డిఈఓల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఏడాదిలో సుమారు 3,800 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ అంటే రిటైర్మెంట్ అవుతున్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియను చేపట్టాల్సి ఉంది, అంటే ప్రమోషన్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఆమోదం తీసుకొని డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. రాష్ట్రంలో 1,22,000 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. 1,03,000 మంది
1,30,000 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. 19,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మరి అవన్నీ ఫిల్ చేస్తే అయిపోతుంది. కాకపోతే వీళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తుంది. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యమైతే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందన్నమాట. ఇట్లుంటుంది వీళ్ళది పరిస్థితి. ఉద్యోగాల ఊసేది అనేది ఈ రోజుకి సంబంధించిన నమస్తే నవ తెలంగాణకు సంబంధించిన ఆర్టికల్. ఇకపోతే వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ 200 కోట్లతో ఏర్పాటు మంత్రివర్గాన్ని ఒప్పించిన మంత్రి సీతక్క. వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి చేసిన ప్రయత్నాలు విఫలించినాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇదే కోవలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 టెక్నికల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా అందులో ఒక టెక్నికల్ సెంటర్ను మనకు ఇక్కడ ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలంలోని రంగశాయిపేటలో ఏర్పాటు కానుందని వరంగల్ వీళ్ళు చెప్పారు. వరంగల్ ప్రజలకు గొప్ప ఊరట కలిగిస్తుంది. 3 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మంత్రి సురేఖ పట్టుదలతో చేసిన ప్రయత్నాలతో వరంగల్లో టెక్నికల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుకుందని ఓకే చేశారు. ఈ టెక్నికల్ సెంటర్ భవనం, ప్లాంట్, యంత్రాల కూర్పు మొదలైన వాటి కోసం కేంద్ర ప్రభుత్వం 200 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. వరంగల్లో స్థాపించనున్న ఈ సెంటర్ను విశేషమైన సామర్థ్యంతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు అధునాతన అంటే లేటెస్ట్ టెక్నాలజీ సమకూర్చడం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల సృష్టి, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక వ్యాపార సలహాలు అందించడం వంటి అంశాల్లో ఈ టెక్నికల్ సెంటర్ ప్రభావవంతమైన పాత్ర పోషించనుంది అని చెప్తున్నారు. ఇకపోతే అంగన్వాడీ కేంద్రంలో 9,000 ఖాళీలు ఉన్నాయంట. మరి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఇంటర్మీడియట్ తప్పనిసరి. ఈ పోస్టుల్లో ఎంపికైన వారు రాజీనామా చేయాలి. ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా ప్రమోషన్ రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలనే నిబంధన ఉండేది. తాజా మార్గదర్శకాల ప్రకారం వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్ళు కాగా 65 ఏళ్ళు 65 ఇయర్స్ దాటిన తర్వాత కూడా వారి సేవలను వినియోగించుకోకూడదు అని ఉంది. ఖాళీల్లో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్వైజర్ పోస్టుల్లోనూ 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిని కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్ణయం ఏ మేరకు వ్యవహరిస్తుందో శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది. అయితే ఖచ్చితంగా ఓపెన్ స్కూల్ అన్న దాంట్లోనే ఇంటర్ కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. దానికి సంబంధించి దూర విద్య డిమాండ్ అదృష్టం ఈ సంవత్సరం చాలా అడ్మిషన్లు పెరిగినాయట. ఎందుకు అని అంటే ఇక్కడ ఉంది, సివిల్స్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు అత్యధికంగా దూర విద్య ద్వారా ఆర్ట్స్ కోర్సులో చేరుతున్నారని తెలిసిందన్నమాట. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ల రూల్స్ మార్చండి అని ఉంది. బీఎస్సీ మొత్తం ఆల్మోస్ట్ 2,000 సీట్లు మిగిలిపోయినాయంటే ఈ రూల్స్ మార్చాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు. అంటే స్టేట్ యూనివర్సిటీలలో అడ్మిషన్కి నీట్ ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. భద్రాచలానికి చెందిన విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే నీట్ అవసరం లేదు కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు నీటిపై అవగాహన లేక అర్హత పొందలేదు. దీంతో ఇప్పుడు అన్ని కాలేజీల్లో సుమారు 2,000కు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. కన్వీనర్ కోటాకు ఎంసెట్ను పరిగణలోకి తీసుకున్న యూనివర్సిటీ మేనేజ్మెంట్ కోటాకు నీట్ తీసుకోవాలని వేర్వేరు నిబంధనలను పెట్టడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల తమ భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరు పరీక్షలను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని వివరించారు. వెంటనే హెల్త్ మినిస్టర్ చొరవ తీసుకొని పేద విద్యార్థులకు న్యాయం చేయాలని మేనేజ్మెంట్ పోర్టల్లో రూల్ తీసేయాలని చెప్తున్నారు. మండలానికో జనరిక్ ఔషధం మైనా సంఘాలకు అవకాశం ఒకసారి చూడండి.
మరి ఏమేమి కావాలి అంటే ఇట్లా స్వయం సహాయక సంఘాలను సభ్యురాలు కావడంతో పాటు వారి కుటుంబం దగ్గర బంధువుల్లో ఎవరైనా బి ఫార్మసీ ఎంఫార్మసీ విద్యార్హత కలిగి ఉండాలి. ఇకపోతే రుణం పొందడానికి ముందు సభ్యురాలిగా ఉన్న సంఘం, గ్రామైక్య సంఘం నిర్మాణం తప్పనిసరి. దుకాణం నిర్వహణకు సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్ అనుమతి, ధృవీకరణ పత్రం, కొటేషన్ విద్యార్హత, ధ్రువపత్రాలతో స్త్రీనిధి అధికారులకు దరఖాస్తు చేయాలి. స్త్రీనిధి అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులుగా భావిస్తే వివరాలను సంబంధిత వెబ్సైట్లో నమోదు చేస్తారు. జనరిక్ దుకాణం కోసం తీసుకునే రుణాన్ని ప్రతి నెల వాయిదాల రూపంలో 5 ఏళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇదన్నమాట. అంటే తక్కువ కాస్ట్కే మంచి మెడిసిన్స్ అన్నమాట. ఇక్కడ ఇచ్చేది అంటే పేదల కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ కాదు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన మందులు ఎక్కువగా బయట కొనాల్సిందే. అయితే పేదలకు ఊరట కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జనరిక్ మందుల దుకాణాలను నిర్వహిస్తుంది. ఇది ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు చెల్లించండి అని ఉంది. ఓపెన్ 10th ఇంటర్ ఏప్రిల్ మేలో రాయాలనుకునేవారు ఈ నెల 21 తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని వీళ్ళు చెప్తున్నారు. ఆలస్య రుసుంతో అంటే లేట్ ఫీజు తోటి 25 రూపాయలతోటి ఈ నెల 22 నుంచి 27 దాకా కూడా కట్టవచ్చు. డేట్ ఎక్స్టెండ్ చేసి తనకు ఛాన్స్ ఉంది. సార్ చూడండి. బ్యూటీషియన్ శిక్షకులకు దరఖాస్తుల ఆహ్వానం. ఒప్పంద విధానంలో పనిచేసేందుకు బ్యూటీషియన్ మహిళా శిక్షకులు ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో పథకంలో భాగంగా వీరిని నియమిస్తున్నట్లు చెప్పారు. ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులకు 45 days బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కోర్సు పూర్తి చేసిన అనుభవజ్ఞులైన మహిళా అభ్యర్థులు గడువులోగా విద్యార్హత ప్రమాణాల పత్రాలతో దరఖాస్తులు అందించాలని చెప్పారు. 35 ఏళ్లలోపు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఏజ్ 35 ఉండాలి, అంత లోపు ఉంటే సరిపోతుంది. 45 రోజుల శిక్షణ అనంతరం ట్రైనర్కు 30,000 వేతనం అందిస్తామని చెప్పారన్నమాట. పట్టభద్రుల అనాసక్తి. ఎందుకో వీళ్ళు ఎలక్షన్ల ఓటేసేతానికి రిజిస్టర్ చేసుకుంటలేరంటే మరి ఎందుకు అంటే ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ జిరాక్స్ ప్రతులను తీసుకొని డిగ్రీ ధ్రువపత్రంపై గెజిటెడ్ సంతకం పెట్టించి రెవెన్యూ కార్యాలయంలో సమర్పించాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న అభ్యర్థులు వాటన్నిటికీ పూర్తి చేసి నమోదు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్ళిన వారు ఆన్లైన్ దరఖాస్తు చేసిన తర్వాత ఈ ప్రక్రియ ఉండడంతో అనాసక్తి చూపుతున్నారు. ఆన్లైన్ దరఖాస్తు చేసిన బిఎల్ఓలు మళ్ళీ ధ్రువపత్రాల కోసం గెజిటెడ్ సంతకాల కోసం పట్టభద్రుల ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ధ్రువపత్రాలను లేకపోవడం ఇతరత్ర కారణాలతో అంత శ్రమ ఎందుకంటూ నమోదు చేసుకోవడానికి కొందరు వెనుకంజ వేస్తున్నారన్నమాట. ఏం కాదు, ఓటేయాలి, ఓటేస్తే బాగుంటుంది. ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తు గడువు, అంటే ఈరోజే లాస్ట్ డేటు. ఇకపోతే గురుకుల కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు చూసుకోండి. ఆన్లైన్లో నమోదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 31 తోటి ప్రారంభమైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 16 వరకు గడువు ఉంది. పరీక్ష రాసేందుకు విద్యార్థులు దరఖాస్తుతో పాటు ఆన్లైన్లో 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇదన్నమాట. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, రెసిడెన్షియల్ కాలేజీలు కాబట్టి. అవగాహన పెంచి వృత్తి నైపుణ్యాలు పెంచి అని 17 ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతి విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలు అంటే వొకేషనల్ స్కిల్స్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ కోసం 17 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ప్రయోగశాలను ప్రారంభించనున్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సైతం చరవాణులు అంటే మొబైల్ ఫోన్స్ సులభంగా వినియోగిస్తున్నారు. చరవాణి లోపల ఏ పరికరాలు ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, ఒకవేళ పాడైతే ఎలా మరమ్మతు చేయాలి అన్న అంశాలపై వారికి అవగాహన కల్పించడంతో పాటు
ప్రయోగాత్మకంగా అటల్ టింకరింగ్ ప్రయోగశాలను ఉపాధ్యాయులు ప్రదర్శించనున్నారు. చరవాణులతో పాటు అంటే మొబైల్ ఫోన్లతో పాటు విద్యార్థుల పాఠాల్లోని సైన్స్ అంశాలను ప్రయోగాత్మకంగా వివరించనున్నారు అని చెప్తున్నారు. ఇది అటల్ టింకరింగ్ ల్యాబ్ల విశిష్టత అన్నమాట. ఉన్నత ఆలోచనలకు ప్రోత్సాహం. కొత్త ప్రయోగశాలలో విద్యార్థుల వినూత్న ఆలోచనలను ఉపాధ్యాయులు ప్రోత్సహించనున్నారు. విద్యుత్ బ్యాటరీలు, ఎల్ఈడీలు, లిథియం బ్యాటరీలతో కొత్త అంశాల తయారీపై దృష్టి సారిస్తారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ స్థాయిలో విద్యార్థులకు చరవాణులు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అవసరం ఉంటుంది. కొత్త ఆవిష్కరణలు, నవీకరణ నేపథ్యంలో వారికి హై స్కూల్లోనే అవగాహన కల్పిస్తే పై తరగతులను వినూత్న అంటే మంచి ఆవిష్కరణలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా చేస్తున్నారు. ఇది పరీక్షల ఒత్తిడి నుండి ఎందుకు అంటే చదువుల్లో తగినంత ఒత్తిడి మంచిదే. పరీక్షల పట్ల కొంత మేర ఆందోళన సహజమే. దీనివల్ల పిల్లలు లక్ష్యం మీద దృష్టి పెట్టి ఒత్తిడికి గురవుతున్నారు. నిజానికి చదువుల ఒత్తిడి సమాజంలో తీవ్ర సమస్యగా మారుతుంది. ఆత్మహత్యలు కూడా దారితీస్తుంది. రోజు 16 గంటలు చదవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు అని చెప్తున్నారు. ఏకదాటిగా చదివితే అలసిపోతారు. ఆ చదువులో నాణ్యత కూడా ఎంత అన్నదే ముఖ్యం. సరైన ప్రణాళిక అవసరం. ఆహారం, విశ్రాంతి మీద దృష్టి పెట్టాలి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కన్నవారిగా మన పేరెంట్స్ బాధ్యత. అదే సమయంలో పిల్లలు సరిగ్గా నిద్రపోతురా లేదా, ఎటువంటి వాతావరణం ఉంటురు, ఏం తింటారు అనేది కూడా చూసుకోవాలి. ఇకపోతే పిల్లల్లో పరీక్షల ఒత్తిడి అనేది కూడా ఇంకో ఆర్టికల్ ఉంది. పరీక్షల పేరు చెప్పగానే కొందరిలో ఎక్కడ లేని భయం, ఆందోళన కనిపిస్తుంటాయి. అన్ని పుస్తకాలని ముందేసుకొని కూర్చుంటారు. దానివల్ల ఒత్తిడికి లోనవుతారు. అందుకే వాళ్ళలో కంట కనిపెడుతూ ఉండాలి. నిరంతరం వాళ్ళ స్టడీ రూమ్కి అంకితం అవ్వకుండా మధ్యలో కాస్త విరామం తీసుకునేలా చూసుకోవాలి. వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఇలా చేయడం వల్ల వారు ఏ విషయాన్నైనా మీతో పంచుకోగలుగుతారు. కొందరు పిల్లలు రాత్రులు నిద్ర లేకుండా చదువుతుంటారు. దీనివల్ల శరీరం నీరసించిపోతుంది. చదివేది సరిగా అర్థం చేసుకోలేరు. ఏకాగ్రత దెబ్బతింటుంది. 8 గంటలు నిద్రపోయేలా చూడాలి. యోగా, పజిల్స్ వంటివి చేయించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పరీక్షల భయంతో తిండిపై శ్రద్ధ పెట్టారు. దాంతో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి పౌష్టికారం తీసుకునేలా చేయండి అని చెప్తున్నారు. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.